నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీడీపీలో ఆయన కీలక నేత. 2014 నుంచి టీడీపీలో ఉన్న ఆయన గెలిచిన 2 ఏళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నానని ఖరాఖండిగా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని అందరూ మొదటి నుంచి ఊహించినా ఫైనల్ గా తేల్చేసరికి ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఇంతకీ ఈ సడన్ డెసిషన్ తీసుకున్న కీలక నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ రోజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల ప్రచారం జరిగింది. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని కూడా టాక్ నడిచింది. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ గల్లా జయదేవ్ కీలక ప్రకటన వెల్లడించారు. రాజకీయాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. గల్లా జయదేవ్ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. గత 5 దశాబ్దాలుగా ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లో ఉంది. తల్లి గల్లా అరుణకుమారి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 3వ బరిలో దిగి హ్యాట్రిక్ కొడతారని అంతా భావించినా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతానని నిర్ణయించుకున్నారు. గల్లా జయదేవ్ తల్లి అరుణ్ కుమారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉండేవారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. 2014 ఎన్నికలకు ముందు ఆ కుటుంబం టీడీపీలో చేరింది. గల్లా జయదేవ్ కు చంద్రబాబు గుంటూరు లోక్సభ స్థానం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జయదేవ్ విజయం సాధించారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం జయదేవ్ మరోసారి ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో ఏపీ విభజన హామీలు అమలు చేయాలని జయదేవ్ గట్టిగానే నిలదీశారు. అమరావతికి మద్దతుగా పార్లమెంటులో గట్టిగానే మాట్లాడేవారు. అటువంటి నాయకుడు ఇటీవల సైలెంట్ అయ్యారు. రాజకీయంగానూ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన టీడీపీని వీడతారని ప్రచారం జరిగింది. అయితే ఏకంగా రాజకీయాలను విడిచిపెడుతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించడం విశేషం. అమెరికాలో స్థిరపడిన గల్లా కుటుంబం చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని ఏర్పాటు చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించింది. అయితే కాలుష్య కారణాలు చూపుతూ వైసీపీ ప్రభుత్వం అమర్ రాజా కంపెనీని ఇబ్బందులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందుకే కంపెనీ ఉత్పత్తుల విస్తరణ యూనిట్ ను తెలంగాణకు తరలించినట్లు ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే జయదేవ్ రాజకీయంగా దూకుడు తగ్గించారు. కేవలం వైసీపీ సర్కార్ ఇబ్బందులు పెట్టడం వల్లే వ్యూహాత్మక మౌనం పాటించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజకీయ విరమణ ప్రకటనతో అదే అర్థం వచ్చేలా జయదేవ్ మాట్లాడడం విశేషం. 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తే గెలిపించేందుకు గుంటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జయదేవ్ చెప్పుకొచ్చారు. పార్లమెంటులో 24% మంది వ్యాపారవేత్తలు ఉన్నారని, ప్రభుత్వంపై పోరాడితే వ్యక్తిగతంగా వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం ఉందని, అయినా భయపడకుండా చట్టబద్ధంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. నిజాయితీగా ఉండే నాయకులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచి పార్లమెంట్లో సైలెంట్ గా కూర్చోవడం తన వల్ల కాదని తేల్చేశారు. ప్రస్తుతానికి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారలేనని, వ్యాపారాలపై దృష్టి పెడతానని, అవకాశం వస్తే పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారతానని కూడా జయదేవ్ తేల్చి చెప్పారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాల నుంచి గల్లా కుటుంబం గౌరవంగా తప్పుకున్నట్లేనని తేలింది. కానీ గుంటూరు ప్రజలకు జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్ హాజరు కావడం విశేషం. మరి గల్లా జయదేవ్ ఎలాగో గుంటూరు నుంచి పోటీ చేయడని తేలిపోయింది కాబట్టి టీడీపీ అభ్యర్థుల వేట ప్రారంభించింది. పరిశీలనలో 2-3 ఎన్ఆర్ఐల పేర్లు ఉన్నా అధిష్టానం ఎవరిని కన్ఫర్మ్ చేస్తుందో వేచి చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.